హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. జనరల్‌గా ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే 498 కేస్, బిఎన్ఎస్ కేస్ అంటారు. సో, ఈ 498 చాలా మంది అడిగేది ఏంటంటే, మా తప్పు లేకుండా అత్త మీద, భర్త మీద, భర్త చుట్టాల మీద కేస్ పెడుతూ ఉంటున్నారు గదా! మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చట్టంలో ఏమైనా ప్రొవిజన్ ఉందా? అని అడుగుతా ఉంటారు. సో, నేను చెప్పేదేంటంటే క్లియర్‌గా చట్టంలో ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటదండి. మన ఆరోగ్యంకి సమస్యలొస్తే హాస్పిటల్‌కి ఎట్లా ఎళ్ళాలో, సొసైటీ పరంగా మనకి ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఏదో ఒక యాక్ట్ దానికి సంబంధించింది ఉంటది. సో, నేను చెప్పేదేంటంటే, మీకు సీఆర్‌పీసీలోనే క్లియర్‌గా హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని, మీ పేర్లు తీపిచ్చుకునే ఆప్షన్ మీకుంటది. ఆ తర్వాత వన్స్ కేసు డిస్మిస్ అయిన తర్వాత, కేసులోంచి మీరు అక్విటల్ అయిన తర్వాత, మీరు వాళ్ళ మీద మీ కోడల పైన కానీ, మీ భార్య పైన గానీ డిఫామేషన్ కేస్ కూడా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. క్లియర్‌గా చెప్పేదేంటంటే, ఖచ్చితంగా మీరు లీగల్ యాక్షన్ తీసుకోండి. అక్కడ ఒక పక్క మీరు మీ పైన పెట్టింది తప్పుడు కేసని తెలిసి గూడా, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటే, అది మీకు ఫ్యూచర్‌లో అది వేరే కేసెస్‌కి కనెక్టెడ్ కేసెస్‌కి కూడా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఫ్యామిలీ మ్యాటర్స్‌లలో 498 కేస్‌లలో ఫాల్స్ కేస్ అనేది మీకు తెలిసినప్పుడు మీరు గనక కౌంటర్ కేసెస్ పెట్టకపోయినా, కౌంటర్ కేసెస్ వేయకపోయినా, అట్‌లీస్ట్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేయకపోయినా, తర్వాత మిగతా ప్రొసీడింగ్స్ ఈ డైవర్స్ కేస్ గాని, చైల్డ్ కస్టడీ కేస్ గాని, మెయింటెనెన్స్ అండ్ డీవీసీ కేసులలో ఆ ఇంపాక్ట్ అనేది కొంత మేరకు ఖచ్చితంగా ఉంటుంది. నేను మీకు సజెస్ట్ చేసేదేంటంటే, మీ పైన పెట్టింది తప్పుడు కేసు అంటే ఖచ్చితంగా మీరు దానికి కౌంటర్ కేస్ పెట్టండి. అండ్ తప్పుడు కేసు ఫైల్ చేసిర్రన్నది మీరు కోర్ట్‌లో లిఖితపూర్వకంగా అంటే ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీకు సంపాదించుకోవడం కోసం మీరు ఖచ్చితంగా ఒక కంప్లెయింట్ ఒక ఫోరమ్ అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా కంప్లెయింట్ కూడా ఇవ్వడం చేయాలి. అంతేగాకుండా వన్స్ మీరు ఈ 498 చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత మీరు గనక క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు అటెండెన్స్ డిస్పెన్స్ అనే ఒక ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే మీ పేరుని కూడా చార్జ్ షీట్ నుంచి తీసేసే అవకాశం కూడా ఉంటుంది. సో, వన్స్ మీకు అటెండెన్స్ డిస్పెన్స్ వస్తే ప్రతి వాయిదాకి మీరు కోర్ట్‌కి వెళ్ళకుండా మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేసే టైంలో, తర్వాత లాస్ట్‌లో జడ్జిమెంట్ ఇచ్చే టైంలో ఇట్లా 2, 3 సందర్భాలలో కోర్ట్‌కి అటెండ్ అయితే సరిపోతుంది.